రీసెంట్ టైమ్స్‌లో మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మనం గోల్డ్‌లో ఒక ₹10 ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, ₹20 ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు. కానీ రీసెంట్‌గా ఈ సెబీ అనేది ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిందనమాట. ఈ సర్క్యులర్‌లో మనకి థర్డ్ పార్టీ యాప్స్ లైక్ మీరు చూస్తున్న పేటీఎం గానీ, ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, ఈ థర్డ్ పార్టీ యాప్స్‌లో మనము గోల్డ్ గనుక లేదన్నా సిల్వర్ గానీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నట్లయితే మనకి సెబీ అనేది ఎలాంటి గ్యారంటీ అనేది ఇయ్యట్లేదన్నమాట. ఇది కంప్లీట్‌లీ ఆ ఒక్క కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే కంప్లీట్‌లీ పేటీఎం కంపెనీ మీద గానీ, ఫోన్‌పే కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. లైక్ పేటీఎం కంపెనీ దివాలా తీసిందనుకోండి, ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా మీకు లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది సెబీ రెగ్యులేటెడ్ కాదు. ఇప్పుడు మనకి మార్కెట్‌లో మనకి ఒకవేళ గోల్డ్‌లో గానీ, సిల్వర్‌లో గానీ ఇన్వెస్ట్ చేయాలంటే ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ₹10-20 అంటే ఈ రోజు లోపల మనకి ఒక కాఫీ టీయే రావట్లేదు. అలాంటిది మీరు ₹10-20 ఇన్వెస్ట్ చేస్తే అది పెద్ద మీకు డిఫరెన్సే మేక్ చేయదు. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఒక ప్రాపర్‌గా సీరియస్‌గా చేయండి. దెన్ మీకు అవి మంచి రిటర్న్స్ తెచ్చిపెడతాయన్నమాట. గోల్డెన్ రిటర్న్స్ ఇన్ ద లాంగ్ టర్మ్. సో కంటెంట్ నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని ఫాలో అవ్వండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.